ఓకేనండి, మీ అందరికి గుడ్ మార్నింగ్. మధ్యాహ్నం కూడా అయింది రండి. ఇప్పుడు టైం చేసి 1 ఆ మధ్యలో అవుతుంది. మనం ఖచ్చితంగా మంగళగిరి 2 గంటలకి ట్రైన్ మాట. ఇక సామాన్ మొత్తం అయితే ఆటోకి అయితే ఎక్కించాము. అక్కడ నుంచి దేవల ట్రైన్ కుదిరింది, లేకపోతే మళ్ళీ ఆటోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనసులో లేరు, సామాన్ ఉంది. ఆ సామాన్ మొత్తం ఆటోకి సర్దేసాము. బైక్ మీద ఏమో రాజు నేను వస్తాను పిల్లలు తీసుకొని, మా బామ్మర్ది ఏమో సామాన్ తీసుకొని వస్తాడు. మా సొంత బామ్మర్ది కూడా రాజకుమార్ తమ్ముడు ఉన్నాడు, వాడుకొని రమ్మన్నాను. మహేంద్ర కూడా వస్తాడంట. సరే వెళ్తున్నాను, జాగ్రత్త మరి. రాని మరి అమ్మ నువ్వు రా అక్కడికి, రైల్వే మంగళగిరి కాడికి రండి. అక్కడికి వస్తున్నారు అమ్మ నాన్న కూడా. తర్వాత వచ్చేసి బాబాయ్ కూడా వస్తున్నారు. బాబాయ్ను మా తమ్ముడు మహేంద్ర అందరూ వస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఈ సామాను ఆ ట్రైన్కి ఎక్కియాలి. అది ఎక్కియాలంటే అది 1-2 నిమిషాలు ఉండదో తెలియదు. అందుకని చెప్పేసి పిలిపిస్తుంది అందరినీ. ఎలా కుదిరిద్దో చూడాలి మరి. అన్న తాడు కడతాం. మంచాలు 2 పైన ఉంటాయని సామాన్లు దీంట్లో ఎక్కించాం. సరిపోయింది ఆటో మా మైనంగా సామాన్ అన్నిటికీ. బాగా లగేజ్ మాత్రం బాగా కూర్చుంది. సామాన్ ఇలా కూర్చుంది. అదే అండి మ్యాటర్. సరే బయలుదేరుతాం కదండి. సుహాసిని బయలుదేరదాం మరి. యాడికి నానా అంటాం. ఊరికి మా అంటే నేను. సరే బయలుదేరదాం. మా పుట్టుడు కూడా రెడీ అయిపోయాడు. రాత్రి మా ఏసీ మామ కూడా వెళ్ళిపోయాడు మాట. మ్యారేజ్ ఉందని చెప్పేసి వెళ్ళారా అనుకున్నాం. వచ్చారా ఏరి? మా బాబాయ్ కూడా వచ్చేసారు మాటలోనే. ఇంకా త్వరగా బయలుదేరదాం మరి. ఇంకా అది ఆటోకి ఎక్కించాంలే సామాను. ఇంకా మంగళగిరి వెళ్ళటమే. మా బాబాయ్ ఆ దోమల పుల్లు ఎందుకు రా పడే నాయనమ్మకి. సరే బయలుదేరుతున్నా మరి. అబ్బాయి అరే పో, తాజీతో పడతావా? తాజీతో పడరా పో, బండికి రా పో. చిన్నతాది వచ్చిందంట. బండి చేయడానికి మా పార్నీస్ మా పాప. ఓకేనండి, ఇంకా చివరికి ట్రైన్కి వెళ్దాం అనుకున్నా కానీ అది క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు ఆటోకి మా సాంగ్ సర్దేసరికి చక్కగా ఉండేసరికి ఇంకొకసారి ఆ ఆటో ఆయన కూడా ప్రైజు 2500కే రావడం వస్తానేసరికి మేము బయలుదేరామన్నమాట. ఒకప్పుడే 6,500 7,000 దాకా పెట్టాము వేరే బండ్లకి, పెద్ద పెద్ద బండ్లకి. 1100కి ఎక్కడ పోయి ఎక్కడ రావట్లేదు. మళ్ళీ ట్రైన్లో వేసుకోవడం, మళ్ళీ అక్కడ దింపుకోవడం, ఒక ట్రైన్ ఆగిద్దో ఆగదో, ఎన్ని తిప్పలు పడదాం, ఇబ్బంది అవుతుందని చెప్పేసి అమ్మ నాన్నలు ఆలోచించి పసిపిల్లలతో పోతున్నాం. ఇవన్నీ ఎందుకు రిస్క్, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది కదా, క్షేమంగా వెళ్తారు, మీరు బండి మీద వెళ్ళాలని చెప్పేసరికి ఇక బయలుదేరుతున్నాం. ఆటో అతనికి ఒక 500 అడ్వాన్స్ ఇచ్చి, వాళ్ళు గ్యాస్ బండి అది రైలు గ్యాస్ కొట్టించుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతాడు ఆయనకి మేము కనపడొచ్చులే, ఒకవేళ చూపిస్తాను. అమ్మా ఇంకా సామాను మనం ఒకవేళ ట్రైన్ అనుకుంటే ట్రైన్ కాడ దించాలి, మళ్ళీ ఎక్కియాలి, మళ్ళీ చోళాపురంలో దించాలి, మళ్ళీ ఆటోకి ఎక్కియాలి. ఇవన్నీ చాలా రిస్క్ అవుతుందని చెప్పేసి అమ్మ నాన్న అసలు వద్దంటున్నారు. మనకి ట్రైన్కి అలవాట్లు ఏంటి, ఎందుకు లేరు ఇబ్బంది పడుతూ ఉంటామని. నేను వేలు పోతామండి 500 కాడికి వచ్చిందని చెప్పేసరికి ఇది కూడా కరెక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచించి ఆటోకి అయితే పంపించేసాను సామాను. మరి బయలుదేరుతాం. ముక్కు మీద కాడికి పెట్టాను. సరే బయలుదేరుతాం జాగ్రత్త. సరే అండి బయలుదేరుతాం. అటు ఆటో అంటే ఆటో కాడికి ఎత్తాలి, నేను సగం రోడ్డున పోయినాక మా బామ్మారి కాడికి ఎత్తాను. ఓకేనండి, వస్తుంది బాబాయ్ వెళ్ళొస్తాం మరి.
మా ఓకేనండి, ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు ఎన్ని గంటలు బయలుదేరాము మేము? ఖచ్చితంగా 10 గంటల అప్పుడు, 10 కాదులే 11 అయింది. అంత టైం పట్టింది మరి. వేతన పప్పు అలాగనే వచ్చింది నిదానంగా. మధ్యలో కోట అక్కడ చౌకపేటలో ఆగాం, కానీ అక్కడ బిర్యానీ చెప్పుకుంటే ఆర్డర్ టేస్ట్ బాగా అసలుకి మొత్తం మసాలా ఫ్లేవరు. అందుకని చెప్పేసి మళ్ళీ రాగానే ముందు మా అమ్మగా అన్నం తినంత ఊరుకోదు, ముందు అన్నం తిని అంటూ ఉంది. రాజ్యం సాలిపోయి నిద్రపోతా ఉంది. బొడ్డాడు ఆట ఆడుకుంటూ ఉన్నాడు. సరిగ్గా పెట్టుకొని తిని పప్పు దీనిలో మా నాన్నమ్మ కారం పచ్చడి ఏడు చేసింది. అలాంటిది ఈ రోజు మిస్ అయిపోయింది. చేయలేదు నాన్న అనుకుంటున్నా. పిల్లలు కదా కాలం ఊరుకున్నాను. చిలకలూరిపేటలో తిన్న బిర్యానీ కంటే మా నాన్న చేసిన పప్పు చారు బాగుంది, చాలా బాగుంది. రాజులే అయి జర్నీ చేస్తే రాజకుమార్ అసలుకి వాళ్ళు టైడ్ అయిపోయింది. స్టూల్ ఇంటారా అది 100 పెట్టుకోరుకున్న పొద్దున బట్టలు కింద కూర్చొని లేవలేక. ఓకేనండి, ఘాట్ అయితే ఇప్పుడే వచ్చింది. సామాన్ చాలా సేఫ్గానే వచ్చినాయి, జాగ్రత్తగానే. మేము ఇలాగ వచ్చామో లేదో ఒక అరగంటకి వచ్చేసింది అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి, త్వరగా దించేసుకుందాము. రాజు అక్కడ ఉంది, మంచి తీసుకుంటాం. ఇవి ఉన్న సామాన్ మొత్తం దించేద్దాం. ఇంకా ఇక్కడే గుండుపాలెం ఉంటున్నమాట. ఇంకా మా మెయిన్ ఇల్లు కాడికి వెళ్ళాలి కదా. మన ఫస్ట్లో ఉంటున్నాం కదా ఇల్లు, అక్కడికి వెళ్ళలేదు. ఎందుకు దేనికో తర్వాత చూడాలి. సరే ముందే సామాన్ దించుతాం ఇవన్నీ. సరేనా? విజయవాడ ఆటో అది మామూలుగా యాక్చువల్లీ ఇది మంగళూరు వరకే నేను బాడికి మాట్లాడుకుంది, కానీ మీకు చెప్పే కదా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలాగా డైరెక్ట్గా ఉన్న సామాన్ని మళ్ళీ ఎక్కడ దించకుండా డైరెక్ట్గా వచ్చేసింది సేఫ్గా. అదే ట్రైన్లో అయినట్టు అక్కడ దింపి ఇక్కడ దింపి ఆ సామాన్ ఎదిగి ఈ సామాన్ ఎదిగి చాలా ఇబ్బంది అయ్యేది. అన్నీ వచ్చేసినాయి. సరే దించేసుకుంటే పనులు మొత్తం అయిపోయినాయా? పిల్లలు స్నానం చేయించేసావా? ఇంత సామాన్ మొత్తం సర్దుకున్నాం కదా, ఇంట్లో పెట్టాం కదా. అవి రేపు ఉదయం లేచి సర్దుకో మరి, సరేనా? మా నాన్న మీద కూర చేస్తుంది. ఏం పచ్చడి? రోట్లోనా? చాలా బాగా ఉండిద్ది రాజు, చూపిపో ఒకసారి. అమ్మా అయిపోయిందా పచ్చడి? అయిపోయిందమ్మా. ఇదిగండి బీరకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. బీరకాయ, టమాటా, చింతపండు, మచ్చరకాయలు 4 కాయలు వేసుకొని కూర వండుదామంటే బాగా పచ్చడి నూరమనేలకి ఇంకా అమ్మమ్మ అయితే పచ్చడి అయితే నూరేస్తా ఉంది. ఈ ఉల్లిపాయ లాస్ట్ కలుపుకోవాలా? పచ్చడి కలుపుదాంలే. అయిందా? అయిపోయింది. సరే బాగా అన్నం పెట్టినా? సరే బాగా నీ పెట్టానా? సరే. ఇదిగోండి పిల్లలు అయితే అన్నం అన్నం అని అంటున్నారని చెప్పేసి బియ్యం అయితే కడిగి పెట్టుకొని పెడితే ఇంకా అమ్మమ్మ వండేస్తుంది. త్వరగా అయితే భోజనం పెట్టేద్దాం ముందు అమ్మమ్మకి. రోట్లేదు పచ్చడి మొత్తం అయితే తోడేసుకున్నాండి బండిలోకి. కొద్దిగా వేసుకో. ఏనమ్మా రోట్లు అన్నం వేసుకుంటున్నావా? రోలు పచ్చడి 2 రోజులు అన్నం వేసి తుడుచుకుంటే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? అబ్బో సరే మీ మనోడికి కదండి పెట్టమ్మా. వేరే పల్లెం కాకపోయినవా? సరే తీసుకొస్తా.
ఈ అన్నం వేస్తా తింటాడు. మరి కొంచెం పచ్చడి సరిపోద్దా? ఇంకెందుకు ఏడు తోలిస్తే కొంచెం అయిందంట. జాలి కాలుతుంది. వేడి అన్నం కదా. అబ్బో మీ మనోడు రెడీ. తింటేవాళ్ళు అమ్మా అయిపోయిందా కలుపు? అయిపోయింది నానా. ఉప్పు సరిపోయింది చాలు చూడు. ముద్దు కలుపుతుంది చూడు. అబ్బో పట్టు చెయ్యి పడుతుంది ఎందుకలా. ఎట్టుంది? తెపాలు మొత్తం వేసింది ఏమన్నా అనిపిస్తుంది పచ్చడి. ఆహా ఏందనుకున్నావు మీ నాన్నమ్మ అనుకుంటే హైదరాబాద్ చేస్తాను అనుకున్నావా? తీసుకొని పట్టు. రాగొద్దులే తినండి. అన్నపూర్ణ తిరుమల అన్నపూర్ణ మామిడికాయ పచ్చడి పెట్టి